నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్త. జయ గురుదత్త. ఎలా ఉన్నారు? బాగున్నాను. బెంగళూరులో చక్కగా బాగా జరిగిందా? బాగా చేసాము. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మనతో కూడా ఆనందాన్ని పంచుకుంటా అన్నారు. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా మాట్లాడదాము. ఇప్పుడు చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజు గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదే మహా వైశాఖిగా పిలువబడేటటువంటి పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమ వచ్చేస్తోంది. అయితే ఈ పౌర్ణిమ చాలా చాలా విశేషంగా గురువారం రావటం, గురు పౌర్ణిమగా కూడా పరిగణిస్తారు. కూర్మ జయంతి అని, బుద్ధ పౌర్ణిమ అని, రకరకాల వ్రతాలు, సంపత్ గౌరీ వ్రతము, ఇట్లా రకరకాల అసలు అత్యద్భుతంగా జరుపుకునేటటువంటి రోజు. మరి గురువు అనుగ్రహం కోసం ప్రత్యేకించి పౌర్ణమి గురువారం వస్తోంది కాబట్టి ఏం చేసుకోవచ్చు, మహావైశాఖిని ఎలా వినియోగించుకోవచ్చు? చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు పద్మిని. ఎందుకంటే గురువారంతో కలిసిన పౌర్ణమి, అనురాధ నక్షత్రము, అదే రోజు సర్వార్థ సిద్ధి యోగము. ఎటువంటి పూజలు చేసి మీ కామ్యాలు నెరవేరాలంటే ఆ రోజున అస్సలు వదలకండి అని చెప్తాను. ఖచ్చితంగా అంతటి విశేషమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదు. ఎందుకంటే విష్ణుమూర్తి అవతారమే దత్తాత్రేయుడు, పైగా కూర్మ జయంతి విష్ణుమూర్తికి సంబంధించిన రెండవ అవతారం అయినటువంటి కూర్మ జయంతి. ఆ కూర్మ జయంతి రోజు విష్ణుమూర్తి ఆరాధన చాలా విశేషం. ఇప్పుడు దత్తుడన్నా విష్ణుమూర్తి అన్నా నాకు ఒకటే భావన, అంటే ఇద్దరిని వేరు వేరు అనుకోను. అలాగా పతి పత్ని ఇద్దరిని, లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఇద్దరిని కూడా ఆ రోజు కొలుచుకోవాలి. వీలైన వాళ్ళందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. ఇక ఏమీ చేయలేము అనుకున్న వాళ్ళు తులసి దళం తీసుకొని తులసి దళంతో దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది. ఎలా? తులసి దళంతో అష్టోత్తరం చదువుకుంటా. లేదంటే నేను దత్తాత్రేయ స్వామి షోడశ నామాలు చెప్తాను. ఇప్పుడు 16 నామాలు, ఆ నామాలతో చక్కగా అర్చన చేసుకోండి స్వామికి. ఎందుకంటే గురుగ్రహానికి సంబంధించి ఎవరికైతే గురుగ్రహ దోషాలు ఉన్నాయో ఆ రోజు చక్కగా వినియోగించుకోండి అని చెప్తాను. ఈ షోడశ నామాలతో తులసి దళంతో పూజించండి. అలాగే వీలైతే పంచామృతాలతో అభిషేకం చేసుకోండి లక్ష్మీ అమ్మవారిని, అలాగే విష్ణుమూర్తిని. చిన్న ప్రతిమలు ఉంటాయి కదా, ఏమీ లేకపోతే ఒక కాయిన్ అయినా విష్ణు స్వరూపంగా అనుకోండి. లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. విష్ణుమూర్తి లేదు అని అనుకుంటే ఒక కాయిన్ అయినా విష్ణుమూర్తి స్వరూపంలో అనుకొని చక్కగా పంచామృత అభిషేకాలు చేసి మళ్ళీ శుద్ధోదక స్నానం చేసి గంధం సమర్పించి ఉసిరిక దీపాలు మర్చిపోకండి. ఖచ్చితంగా ఉసిరికాయ దీపాలు గనక మీరిస్తే ఆయనకి బంగారం ఇచ్చినంత సమానము. వైశాఖ మాసంలో ప్రత్యేకంగా ఆయనకి ఎటువంటి పూజ చేసినా కూడా ఆయన చాలా ప్రీతి చెందుతారు. అలాంటి ఇష్టమైన తిథులు ఏమైనా ఉన్నాయంటే ఆయనకి పౌర్ణమి, ఏకాదశి ఇలాంటి తిథులు చాలా ప్రీతి విష్ణుమూర్తికి. ఇక ఆ రోజు దత్తాత్రేయ స్వామికి షోడశ నామాలు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అయినా మళ్ళీ చెప్తాను షోడశ నామాలు. తప్పకుండా ఆ షోడశ నామాలతో సహా పూజించాలి. తప్పకుండా. అయితే కూర్మ జయంతి అన్నారు కాబట్టి కూర్మావతారంలో స్వామి రావటం, ఆ ఘట్టం అంతా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సాగర మదనం నుంచే కదా కూర్మ అవతారం వస్తూ ఉంటుంది. అవును. ఆయన చేసినటువంటి ఆ మందర పర్వతాన్ని మోయగలేటటువంటి శక్తి ఆయనకు తప్ప ఇంకెవరికి ఉంటుంది? ఎవరికీ ఉండదు. అందుకే విష్ణుమూర్తి ఇన్ని అవతారాలు. మరి ఇన్ని అవతారాలు కూడా అందరిని ఉద్ధరించడానికే, చేయటానికి. అవును, అంతే. అలాగే మనం ఒక్కొక్క అవతారం నుంచి నేర్చుకోవాల్సినవి కూడా స్వామి చెప్తూ ఉన్నారు. ఎక్కడ నేను అంటే మామూలుగా దత్తస్వామి గురించి అన్ని చదువుతూ ఉంటే మన శ్రీవల్లభ చరిత్రలోనే అయితే ఒక గురువు లాంటి వారు, గురువు కాదు కానీ ఆయన కూడా స్వామిని ఉపాసిస్తూ శ్రీవల్లభ స్వామిని కలుస్తారన్నప్పుడు, కలిసినప్పుడు ఆయన ఏదో ఆయనలో అనుకుంటాడనమాట. ఏమని, విష్ణుమూర్తి మత్స్యావతారం కూడా ఎత్తారా అలా అంటే, ఆయన ఏదో చేపల గురించి ఏదో వస్తే వెంటనే శ్రీపాదుడికి తెలియకుండా ఉంటుందా, ఇంకా ఆయనలో నుంచే చేపల వాసన రావడం మొదలవుతుంది. ఎవరైతే అన్నాడో అతనిలో నుంచే చేపల వాసన రావటం మొదలయ్యి ఇక దాని గురించి చాలా వివరంగా చెప్తారు శ్రీపాద స్వామి. నీ ఒంట్లో నీకు చేపలు వెళ్తున్నట్టుందా, అనిపిస్తుందా, ఈ ఒక్కొక్క అవతారానికి అర్థం ఇది అని స్వామి చెప్పటం జరుగుతుంది అనమాట. అలా
ప్రతి అవతారణ గనక స్వామి చేశారు అంటే దానికి ఒక అర్థం ఉంది. అది మనల్ని ఉద్ధరించడానికి ఒక్కొక్క ఖచ్చితంగా. అవతారం తీసుకున్నారు స్వామి అని. ఖచ్చితంగా ఖచ్చితంగా. సో గురువారం ఇందాక మీరు అన్నట్టుగా గురుగ్రహం యొక్క దోషం దోషాలు ఉండొచ్చు. గురుగ్రహం రీత్యా కూడా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి వాటి నుంచి వాటిని అధిగమించడం కోసం స్వామిని పూజించడం కూడా ఖచ్చితంగా అవును. చేసుకోవచ్చు. ఆ రోజు విశేషంగా ఏం చేయాలంటే నీళ్ళ కుండను ఎవరైతే దానం ఇస్తారో చాలా మంచిది. నీళ్ళ కుండ చలివేంద్రాలు పెడతారు కదా, పెట్టలేని వాళ్ళు ఎవరికైనా అనాథులు లేదంటే అవసరం ఉండే వాళ్ళకి నీళ్ళ కుండల్ని దానం ఇవ్వచ్చు. నీళ్ళతో నింపి నిండుగా వాళ్ళకి ఎటువంటివి ఉన్నా కూడా ఆ రోజు ఆ కుండ నీళ్ళ కుండ దానం వల్ల అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. కర్మలు అనొచ్చు, అద్భుతం. ప్రారంధ కర్మలు అని కూడా అన్ని అనొచ్చు. తొలుగుతాయి. అలాగే ఉసిరిక దీపాలు కూడా చాలా శ్రేష్టమైనవి. ఆ రోజు మర్చిపోకుండా ఉసిరిక దీపాలు వెలిగించండి. ఎన్ని పెట్టమంటారు? 9 9 ఉసిరిక దీపాలు పెట్టండి. ఉసిరికాయ నైవేద్యంగా కూడా సమర్పించండి. పచ్చిదే పెట్టేయచ్చు. పెట్టేయచ్చు. ఉసిరికి గుజ్జు పెడతారు చాలా మంది. ఉసిరి గుజ్జు తీసి పెడతారు. అలాగే ఉసిరిక పొడి కూడా తీస్తారనమాట. ఉసిరికాయకి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా సంబంధం ఉంది. దాన్ని అమలక వృక్షం అంటారు. ఎవరైతే ఉసిరిక చెట్టు గనక మీ ఇంట్లో ఉంటే ఆ రోజు పెట్టిన దీపానికి కూడా విశేషమైన ఫలితం ఉంటుంది అనమాట. అద్భుతం. అయితే నామాలు కూడా చెప్తాన్నారు, ఒకసారి చెప్తారా? తప్పకుండా చెప్తా. ఈ దత్తాత్రేయ స్వామివారి షోడశ నామాలతో అర్చన తులసి దళంతో గాని అర్చన చేయొచ్చు. అలాగే మా దగ్గర తులసి దళం లేదు అంటే మొరమంతో కూడా చేయొచ్చు. మరవంతో దొరుకుతుంది. దాంతో కూడా చేసుకోవచ్చు. ఓం ద్రాం శ్రీ యోగిరాజాయ నమః. ఓం ద్రాం శ్రీ అత్రివరదాయ నమః. ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం శ్రీ కాలాగ్ని సమనాయ నమః. ఓం ద్రాం శ్రీ యోగిజనవల్లభాయ నమః. ఓం ద్రాం శ్రీ లీలా విశ్వాంబరాయ నమః. ఓం ద్రాం శ్రీ సిద్ధరాజాయ నమః. ఓం ద్రాం శ్రీ జ్ఞానసాగరాయ నమః. ఓం ద్రాం శ్రీ విశ్వాంబరవధూతాయ నమః. ఓం ద్రాం శ్రీ మాయాయుక్తవధూతాయ నమః. ఓం ద్రాం శ్రీ మాయాయుక్తవధూతాయ నమః. ఓం ద్రాం శ్రీ ఆదిగురవే నమః. ఓం ద్రాం శ్రీ శివరూపాయ నమః. ఓం ద్రాం శ్రీ దేవదేవాయ నమః. ఓం ద్రాం శ్రీ దిగంబరాయ నమః. ఓం ద్రాం శ్రీ కృష్ణశ్యామకమల నయనాయ నమః. హరి ఓం. షోడశ నామాలు 12 సార్లు. ఒకవేళ ఈ షోడశ నామాలు 12 సార్లు అంటే 12 టైమ్స్ ఈ సెట్ ని 12 టైమ్స్ చదివితే ఇంకా మంచిది ఆ రోజు. చక్కగా ఆ 12 సార్లు కూడా అంటే ఒక్కొక్క సెట్ 12 సార్లు చదువుకుంటూ కూడా మీరు అర్చన చేస్తే చాలా విశేషమైన ఫలితం స్వామివారు ఇస్తారు. ఇక ఆ రోజు సాయంత్రం ఎవరైతే చంద్రుడికి చక్కగా నీళ్ళని సమర్పిస్తారో, మనం రోజు ఉదయాన్నే సూర్యుడికి ఎలా సమర్పిస్తాం అలా చంద్రుడికి కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఎవరైతే నీళ్ళని సమర్పిస్తారో చంద్ర దోషాలు కూడా తొలుగుతాయి అని స్వామి చెప్పారు. ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మందికి మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడు యాంగ్జైటీ చాలా ఎక్కువైపోయింది, స్ట్రెస్. అలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా చంద్ర దర్శనం చేసుకోండి. స్వామికి నీళ్ళని సమర్పించండి, పుష్పాలతో పూజించండి. తులసి కోట దగ్గర నుంచి గనక చంద్రుడిని కనబడితే తులసి కోటకి దగ్గర నుంచి చంద్రుడికి ఆర్ఘ్యం వదిలేసేయండి. అలా వదిలేసేయచ్చు. అద్భుతం. అలాగే బుద్ధ పౌర్ణిమ కూడా జరుపుకుంటూ ఉంటారు. జ్ఞానోదయమైనటువంటి రోజుగా పరిగణిస్తారు బౌద్ధులు. ఆ రోజు బౌద్ధులందరికీ కూడా పండుగ దినం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఎన్లైట్మెంట్, బుద్ధుడికి ఎన్లైట్మెంట్ వచ్చిన రోజు అని చెప్తారు. ఆయన జన్మదినం అని కూడా చెప్తారు. అందుకే బుద్ధ పౌర్ణమి. ధ్యానంలో ముందుకెళ్లాలనుకున్న వాళ్ళు, అలాగే బుద్ధుడిని జైన్లు ఎక్కువ బుద్ధుడిని పూజిస్తూ ఉంటారు. అలాగే బుద్ధుడికి సంబంధించి కూడా మనం ఏదైనా చదువుకోవాలనుకుంటే ఆ రోజు చదువుకోవచ్చు. తప్పకుండా చాలా చక్కగా వివరించారక్క. మరి ఈ మహా వైశాఖిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా విశేషంగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ వ్రతంలో ఆ కథల్లో కూడా వస్తుంది వైశాఖ పౌర్ణమి రోజు చేసుకోండి అని చెప్పి. కార్తీక పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, మాఘ పౌర్ణిమ కదా. ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అసలు భక్తులందరూ ఎలా తీరుతాయి? కరెక్టే. ఏదో ఒక అడుగు ముందుకు వేసి భక్తితో భగవంతుడిని విశ్వాసంతో గనక పూజిస్తే ఖచ్చితంగా స్వామి నేనున్నాను అని ఏదో ఒక రూపంలో చూపిస్తారు. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.